హాయ్ అండి. హలో! నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము చాలా బాగున్నాము. ఎర్లీ మార్నింగ్ 5:30 అరౌండ్ 5:45కి స్టార్ట్ చేశాను. కిడ్స్ అంతా స్కూల్కి వెళ్ళిపోయారు. ఇక క్లీనింగ్లు కూడా ఆల్మోస్ట్ అయిపోయినాయి. డ్రాప్ చేసి వచ్చేసాము. ఇక ఫ్లోటింగ్ షెల్ఫ్స్ అని ఈశాన్య మూలలో మనము ఇది పెట్టుకుంటాం కదా, వాటర్ తోటి చిన్న రాగివి చెంబు. సో దానికోసం అని చెప్పేసి మా వారు ఈ ఫ్లోటింగ్ షెల్ఫ్స్ ఆర్డర్ చేశారు. సో ఇవి కొట్టుకోవాలి, జస్ట్ డెకరేట్ చేసుకున్నాయని కొన్ని ఆర్డర్ పెట్టినాము. అవి ఇంకా ఈరోజు ఫిక్స్ చేసేసుకోవాలి అంతా. ఎర్లీ మార్నింగ్ గార్డెన్లో సొరకాయ చెట్టు అండి, బోలెడన్ని కాయలు వస్తున్నాయి, పిందెలు బాగా. ఒక్క తీగకి ఆల్మోస్ట్ 10 కాయలు వచ్చినాయి. అవి ఉంటాయా ఉండవా తర్వాత సంగతి. బాగా అయితే వస్తున్నాయి. కొంచెం ఎండలు తగ్గే కొంది ఇవి బాగా ఇదవుతేలాగుంది. సో ఎండలు మాకైతే ఇంకా స్టిల్ ఎండలు బాగా ఉన్నాయి. సో ఇప్పుడు కొంచెం మరి ఆ ఓవర్ హీట్ అనేది నైట్ కొంచెం 10 తర్వాత కొంచెం తగ్గుతుంది. సో అందువల్ల కొంచెం చెట్లు బాగానే మొదలవుతున్నాయి. అయిగొండ అవన్నీ బీర పిందెలు, సొర నాట్ బీర. ఓకే, సన్ఫ్లవర్ ఇవి మంచిగా వచ్చినాయి కదా అన్నాను కదండి మొన్న. అన్నీ విచ్చుకుంటున్నాయి. ఇగోండి ఇక్కడ మొత్తం ఓపెన్ అవుతూ ఉన్నాయి. ఈవెన్ చిన్నగా ఉన్నాయి కూడా అన్నీ ఓపెన్ అవుతూ ఉన్నాయి. ఈరోజు నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద పునుగులు వేస్తున్నాను. దానికోసం నేను ముందుగా ఓ కప్పు మినపప్పు తీసుకొని 2 గ్లాసుల బియ్యము నానబెట్టుకొని మెత్తగా రుబ్బుకున్నాను. గ్రైండర్ వేసుకొని పక్కన పెట్టుకొని పులిసిన తర్వాత అందులో ఒక ఆనియన్, పచ్చిమిర్చి ఒక 4, జీలకర్ర ఒక 1/2 టేబుల్ స్పూను, కొత్తిమీర ఒక గుప్పెడు అండ్ కరివేపాకు 2 రెమ్మలు కట్ చేసుకొని చిన్నగా ఇందులో వేసుకున్నాను. ఇది మనం ఇప్పుడు కలిపి రెడీగా పెట్టుకొని ఆయిల్లో వేసుకోవాలి చిట్టి పునుగుల్లాగా. ముందుగా మనం ఒక మందపాటి బాండీ తీసుకొని స్టవ్ మీద పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపోను ఆయిల్ తీసుకోవాలి. నేను ఎక్కువ ఆయిల్ తీసుకోలేదు, కొంచెమే తీసుకున్నాను. అది హీట్ అయిన తర్వాత మనం పునుగుల్ని ఆయిల్లో వేసుకోవాలి. మనం ఇప్పుడు ముందుగా ఆయిల్ కాగిందో లేదో అని చెప్పి ఒక చిన్న పిండి ముద్దని అలా ఆయిల్లో వేసుకుంటే పైకి వెంటనే వస్తే ఆయిల్ కాగినట్లు. మనకి ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఫస్ట్ ఒక వాయి చిట్టి పునుగులు వేస్తున్నాను పిల్లల కోసం అని. తర్వాత కొంచెం పెద్దవి వేసుకుంటాను. ఇలా ఆయిల్లో వేసుకోవాలి. ఇప్పుడు మనం ఆయిల్లో వేసుకున్నటువంటి పునుగుల్ని చిన్నగా ఇలా కదుపుకోవాలి. కదిలించుకొని పక్కకి టర్న్ చేసుకోవాలి. అప్పుడే అవి పర్ఫెక్ట్గా వేగుతాయి. ఒకదానికి ఒకటి అతుక్కున్నా ఏం కాదు, అవి వాటంతట అవే విడిపోతాయి. సో ఇలా వేయించుకొని మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకోవాలి. ఇప్పుడు నాకు పునుగులు అనేవి పర్ఫెక్ట్గా వేగిపోయినాయి. వీటిని ఒక బౌల్లో ఇలా టిష్యూ నాప్కిన్స్ వేసుకొని అందులోకి తీసుకోవాలి. ఇలా మనం 1 బై 1 ఇంకా ఎన్ని ఆయిల్ కావాలంటే అన్ని ఆయిల్ మనం ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసి అలా ఒక బౌల్లో వేసుకోవాలి.
ఇలా నేను ఏదైతే రెండో బ్యాచ్ కూడా వేసుకున్నానో అది కూడా పూర్తిగా వేగిపోయింది. ఇప్పుడు వీటిని నేను మళ్ళీ తీసి ఒక పేపర్ నాప్కిన్ మీద వేసుకుంటున్నాను ఒక బౌల్లో. ఆయిల్ తక్కువ పోసుకున్నామంటే మనకి ఇప్పుడు వాడుకున్న దాన్ని నెక్స్ట్ ఏవైనా కూరల్లో అలా వాడుకోవచ్చు. ఆయిల్ ఎక్కువ పోసుకుంటే కాక నూనె అయిపోతుంది, అదే స్మెల్ వస్తూ ఉంటుంది. సో తక్కువ నూనెతోటి చేసుకుంటే మనకి త్వరగా వేరే వాటిల్లో కూడా వాడుకున్న త్వరగా అయిపోతుంది, ఎక్కువ నిలవ ఉండదు, ఆ స్మెల్ రాకుండా ఫ్రెష్గా ఉంటాయి మనకి. లేదు అంటే మనం ఆయిల్ డీప్ ఫ్రైకి పెట్టినప్పుడు అందులో ఒక లవంగం కనుక వేసామంటే అలాంటి స్మెల్ అనేది మనకి రాకుండా ఉంటుంది. ఆయిల్ ఒకలాంటి మనం ఏదైతే డీప్ ఫ్రై చేస్తాం కదా వాటిల్లో నుంచి ఆయిల్లో ఒకలాంటి స్మెల్ వస్తుంది కదా, 1-2 లవంగాలు వేసామంటే స్మెల్ అనేది రాకుండా ఉంటుంది ఆయిల్లో నుంచి. అంతే అండి, టేస్టీగా హోమ్మేడ్ పునుగులు రెడీ. చాలా ఈజీ అండి మనం తయారు చేసుకోవడం. కారపొళ్ళు ఆర్ పల్లీ చట్నీ దేనితోటి తిన్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి.